పాలని వెంగిపోయినా ఎటువైనావు? నేనెక్కడికి పోతా? పొంగే పాలకాడు ఉండాలి, పొంగే బువ్వకాడు ఉండాలి. ఒక్కొక్కరిని చూడు, దుబాయ్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇవన్నీ చూసేదందుకు పోతారు. నేను మాత్రం కిచెన్ పూర్ నుంచి బాత్రూమ్ పూర్ నుంచి పాల్కన్ పూర్, గీడికే తిరుగుడు నాది. పాలు వంగిన ఏడికి పోయినో అంటాండు, ఏడుకో తీసుకుపోయినట్టు. ఏంది, ఎందుకో పిలిచినావు? ఏం లేదు, ఏలుకున్న పవరు ఉన్నదో లేదో అని చెగి ఎత్తన్నా. అక్క బాగున్నారా? బాగున్నారా. మా పెద్దన్న పెళ్ళున్నది, తప్పకుండా రావాలి. పేపర్లో రాసిస్తారా? మేము పేదోళ్ళం కదన్నా, కాచు కొట్టియలే, అందుకనే పేపర్లో రాసిస్తాను. మరి భోజనాలు పెడతలేం, ఎవరి బాక్స్ అలా తెచ్చుకోవాలి. అక్క బాగున్నారా? అవును, ఇంటల్లునికి అత్తమామ ఎందుకు అంతగానో గౌరవిస్తారు? వాళ్ళ ఇంట్లో ఉన్న భూకంపాన్ని అదుపులో ఉంచుకున్న మహానుభావుడని అత్తమామలకు తెలుసు కాబట్టి అంత గౌరవం ఇస్తారు. మా వాళ్ళే గొప్పోళ్ళు. అవునవును, మీ వాళ్ళే గొప్ప. నా 200 తీసుకొని నాకే చికెన్ అండి పెట్టిన అంత గొప్పలు కదా. గొప్పలు అంటే మా వాళ్ళేనే. మా వాళ్ళే గొప్ప. ఎవరైనా ఇంటే నవ్వుతారు. సప్పెగుక్క మా వాళ్ళే గొప్ప అనకు. నువ్వు గొప్ప, నేను గొప్ప, చేతులున్నది చీపురుగొట్ట. ఊకో భాగ్యలక్ష్మి, ఒకరికొకరు బీపీ పెంచుకోవద్దు. మనం ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. ఎవరు గొప్ప అయితేందే, వాళ్ళైతే నా అత్తగారు కాదా ఏంది? మా వాళ్ళు మీ ఆయన అక్కడ ఎవరినో బీటేస్తున్నాడే, వాళ్ళిద్దరికి మీడియేటర్ గా ఉండి కలుసుకునేలా చేయొచ్చు కదే. నాకేంటి అంత అవసరం? అవసరం లేనిదానివే మా ఆయన గురించి నీకెందుకే? మీరెంత జరిగినా మారా, ఇప్పటికైనా మారండి. మారాలంటే ఏం చేయాలి? మీకన్నా చిన్నవాళ్ళని చెల్లి అని పిలండి, మీకన్నా పెద్దవాళ్ళని అమ్మ అని పిలండి. అలా మాత్రం పిలవను. ఎందుకు పిలరు? అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది.